ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతయే నమ. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. మరి మనం ఈరోజు వార ఫలాల గురించి తెలుసుకుందాం. 7/9/2025 నుంచి 13/9/2025 వరకు ఉన్న గ్రహాల యొక్క పరిస్థితి నుంచి అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. అదేవిధంగా మనం ఈ వారం గ్రహాల యొక్క పరిస్థితి ఎలా ఉందో చూసి వాటికి రాశి ఫలాలు తెలుసుకుందాం. మిథున రాశిలో గురుడు, మరి సింహరాశిలో రవి, బుధుడు, కేతువు వీరందరూ ఉన్నారు. అలాగే కన్యా రాశిలో కుజుడున్నాడు. కుంభరాశిలో రాహు, మీనరాశిలో శని, కుంభ, మీన, మేషరాశుల్లో చంద్ర సంచారం ఉంటుంది. ఈవేళ ఇటువంటి గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. కర్కాటక రాశి. మరి ఈ కర్కాటక రాశి వారికి చెప్పాలి అన్నట్లయితే విందులు వినోదాల్లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. శుభరూపమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. సోదర వర్గ సంబంధమైన వ్యవహారాలు లాభిస్తాయి. స్థిరాస్తి వ్యవహారాలు, క్రయ విక్రయాదులు లాభిస్తాయి. మిగిలిన విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. అష్టమంలో రావు, భాగ్యంలో శాటర్ను, వ్యయంలో గురుడు, ద్వితీయంలో రవి, కేతువులు. ఇలా ప్రతి చిన్న విషయానికి మీకు కోపము, ఇరిటేషన్ రావడం, ఆలోచనలు మారిపోతూ ఉండడం, అలాగ అనుకుంటూ ఉండడం, సమానమైనటువంటి భావాలు లేకుండా స్వల్పమైనటువంటి ఆటంకాలని ఎదుర్కొనేటువంటి అవకాశాలు మీకు కనపడుతున్నాయి. అంచేత చాలా నిదానంగా ఉండాలి. చాలా జాగ్రత్తలతో ముందుకు వెళ్ళవలసినటువంటి అవసరం ఈ యొక్క కర్కాటక రాశి వారికి స్పెసిఫిక్గా కనపడుతోంది. వార ప్రారంభంలో అకాల భోజనము, శ్రమ, వారం మధ్యలో ప్రయాణాదులు, ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా వారాంతం చాలా బ్రహ్మాండంగా యోగించే అవకాశములు ఉన్నాయి. మరి ఈ రాశి వారు చెప్పాలంటే ఉద్యోగపరమైనటువంటి సమస్యలు ఉంటాయి. రాజకీయ పరంగా పెద్దగా ఎదుగుదల ఉండదు. వృత్తుల పరంగా ఆర్థిక డెవలప్మెంట్స్ వారాంతం కనపడుతున్నాయి. వ్యాపారాత్మకమైన ఆర్థిక లావాదేవీలు కూడా మిశ్రమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. వార ప్రారంభంలో సామాన్యం, వారపు మధ్య నుండి క్రమేపీ అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి విషయంలో కూడా చాలా శ్రద్ధతో ముందుకు వెళ్ళవలసినటువంటి అవసరం స్పష్టంగా కనపడుతోంది. ఈ రాశి వారి సంఖ్యల్లో 2, రంగుల్లో తెలుపు ఎక్కువగా వాడండి. నవగ్రహారాధన చేయండి. ప్రతిరోజు శివాలయానికి వెళ్ళండి. శివ దర్శనం చేయండి. శివుడి యొక్క ప్రదర్శనాలు చేయండి. పాజిటివ్ వైబ్రేషన్స్ డెవలప్ చేసుకునేటట్లుగా నెగిటివ్గా ఎక్కువగా ఆలోచించకండి. అంత అనుకూలంగా మీరు ఆలోచించాలి. కార్యసిద్ధి కోసం ఎక్కువ ప్రయత్నాన్ని చేయండి. తప్పనిసరిగా మీరు విజయం సాధించగలుగుతారు. బాగోలేదని కానీ, సాధించలేమేమో అని కానీ మీరు అనుకోకూడదు. సాధించగలం అనేటువంటి పట్టుదల మీలో ఉన్నట్లయితే గ్రహాలన్నీ కూడా సామాన్యంగా ఉన్నప్పటికీ కేవలం మనోధైర్యంతో, మనోబలంతో, పెద్దలు చేసినటువంటి ఆశీస్సులతో తప్పకుండా మీరు విజయం సాధించగలుగుతారు.